అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. జీవము గల దేవుని సంఘంలో మనం ఎలా ప్రవర్తించాలి, అసలు ఆ సంఘం ఏంటి, ఆ సంఘం ఎలా ఉంటుంది అనేది నేను చెప్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును సత్యమునకు ఆధారమై ఉంది. ఏంటంటే జీవము గల దేవుని సంఘం ఎలా నడుచుకోవాలి, ఇంతకీ ఆ సంఘం ఎలా ఉంటుంది, దేవుని సంఘం ఎలా ఉంటుంది? సత్యానికి స్తంభం. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నీ తల మీద ఒట్టు పెట్టుకోవద్దు. ఆకాశం తోడని కానీ భూమి తోడని కానీ పెట్టుకోవద్దు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎందుకంటే ఆకాశం దేవుని సింహాసనం, భూమి దేవుని పాదపీఠం. నీ తల వెంట్రుకల్లో ఒక్కదాన్నైనా నల్లగానైనా తెల్లగానైనా చేయలేవు కనుక నీ చేతులు ఏది లేదు కనుక నువ్వు నీతిగా బ్రతకాలి. ఇలాంటి నీతిని తెగేసి చెప్పేటటువంటి సంఘం, పాపాన్ని ఎండగట్టేటటువంటి సంఘం, మనుషుల్లో ఉన్న లోపాలని ఏమాత్రం కనికరించుకోకుండా తెగ నరికేటటువంటి సంఘం. క్యాన్సర్ గడ్డ వచ్చిందనుకోండి, దాని మీద ఆయిల్మెంట్ పూసి పంపిస్తుంది హాస్పిటల్. క్యాన్సర్ గడ్డ ఎవరికైనా వచ్చిందనుకోండి, దాని మీద ఆయిల్మెంట్ పూసిన డాక్టర్ ఏమంటాడు? వాడికి ఏం తెలియదు అని అర్థం. క్యాన్సర్ వస్తే ఏం చేయాలి? కోసి తీసేయాలి అక్కడికి. బైబుల్లో ఉన్నటువంటి దేవుడి సంఘం ఎలాంటిది అంటే, పాపాన్ని పైన మాటల ద్వారా, అందమైన మాటల ద్వారా ప్రకటించుకుంటూ అలా తీసుకువెళ్ళేది కాదు. అంటే ఆయిల్మెంట్ పోయేదు దేవుడి సంఘం. దేవుడి సంఘం ఏంటంట? సత్యానికి స్తంభం. తెగనరికి చెప్పింది, నువ్వు పాపాత్ముడివి, నువ్వు పాపాత్మురాలివి, నీ బ్రతుకు మార్చుకో, వ్యభిచారం నుంచి బయటికి రా, దొంగతనం నుంచి బయటికి రా, అబద్ధాల నుంచి బయటికి రా, కూనికోరతనం నుండి బయటికి రా, పొరుగువాడి జీవితాన్ని నాశనం చేసే విధానంలో బయటికి రా, ఏడ్పులోండి బయటికి రా, కామకత్వంలో బయటికి రా, వ్యభిచారంలో బయటికి రా, మోహపు చూపులో బయటికి రా, కళల్లో బ్రతక మాకు, కష్టపడు, నిజాయితీగా తెగేసి చెప్పేది దేవుడి సంఘం. ఆ సంఘం సత్యానికి స్తంభం, పునాది. దెర్ ఇస్ పిల్లర్. ఆ భవనాన్ని నిలబెట్టేటటువంటి మూల స్తంభం ఏంటంటే సత్యానికి స్తంభం సంఘం. ఈరోజు సంఘంలో ఏం జరుగుతుంది? నెమలికలు పట్టుకొని వింజామరలు విసురుకుంటూ ఉన్నారు సంఘాల్లో. ఏం కదమ్మా, ఏం కాదు, ఏం కాదు, పర్లో వచ్చాయి, నువ్వు ఆదివారం చర్చకు వచ్చాయి, ఏమైందమ్మా, ఎలాగైనా పర్వాలేదు. తప్పు, తప్పు. సత్యానికి స్తంభం, సత్యానికే ఆధారమైన, సత్యం అనే మాటకి ఆధారం దేవుడి సంఘం. చర్చ్ అంటే చిన్న విషయం కాదు. చర్చ్ అంటే తెగేసి చెప్పేది. చర్చ్ అంటే మనిషిలో ఉన్న పాపాన్ని ఉపేక్షించదు, వాడి జేబుల్లో డబ్బులు నొక్కేయడానికి అబద్ధాలు చెప్పదు, లేనిపోని దొంగ మాటలు చెప్పదు, వాళ్ళ కళ్ళ ముందు లేని దాన్ని చెప్పదు. దేవుడి సంఘం సత్యానికి స్తంభం.